రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు కదా కామెంట్స్లో. వాళ్ళు ఏమంటారంటే నువ్వు తీరా సినిమా అనేది జనరల్గా వచ్చి నువ్వేమన్నా తీసావా దాన్ని హౌ డు యూ అంటే ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా అడ్రస్ చేసా ఇది. నాకు తెలుసు, నేను చెప్పాను బిర్యానీ బిర్యానీ అనాలజీ. బిర్యానీ అనాలజీ ఇస్ బోరింగ్. మళ్ళీ చెప్తాను నేను, పులావ్. నీకు నువ్వు తీరా సినిమా అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు నెగిటివ్ రివ్యూ ఇస్తే. పాజిటివ్ రివ్యూ ఇస్తే ఎవడు అడగడే? అర్థమవుతుందా? సో సినిమా నచ్చలేదు అని చెప్పడానికి కావాల్సిన అర్హత సినిమా బాగుంది అని చెప్పడానికి ఎందుకు? నేను సినిమా చూసా, నాకు నచ్చిందో నచ్చలేదో నేను చెప్తా. ఐ కీప్ మై రివ్యూస్ యాజ్ పర్సనల్ యాజ్ పాసిబుల్. అట్లా అని చెప్పి కంప్లీట్లీ నాట్ మై ఒపీనియన్ కాదు. నేను ఎంతో కొన్ని సినిమాలు చూసుంటా కదా, దాని నుంచి నాకు కొంచెం నేను మొత్తం చదివేసా పిండేసా అని చెప్పట్లే. ఇది నాకు ఒక పర్స్పెక్టివ్ ఒక డెవలప్ అయి ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ ద ఫిల్మ్స్ దట్ హ్యావ్ సీన్, బేస్డ్ ఆన్ ద బుక్స్ దట్ హ్యావ్ రెడ్. దాని నుంచి అబ్జెక్టివిటీని సబ్జెక్టివిటీని కలిపి ఒక ఒపీనియన్ ఇస్తున్నా అంతే. అర్హత గిర్హత అండ్ ఆల్ వాటి గురించి అడిగే వాటిని క్వశ్చన్ చేసే అర్హత ఎవరికి లేదు. లైక్ ఇంకొకటి అర్హతని క్వశ్చన్ చేసే అర్హత నీకు లేదు. అవును, అది ట్రూ. ఇప్పుడు ఈవెన్ షెఫ్స్ ఉన్నారు, ఇప్పుడు ఇది చేస్తారు రివ్యూ, వాళ్ళేమి అంటే షెఫ్స్ రివ్యూ చేసే వాళ్ళు ఫుడ్ క్రిటిక్స్ ఏమి షెఫ్స్ కాదు, అవసరం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు అలా అనుకుంటే ప్రతిదానికి నువ్వేం చెప్తున్నావు, నువ్వేం పొడిచావు అనుకుంటే, సపోజ్ ఒక సైన్స్ టీచర్ ఉన్నాడు, చిన్నప్పుడు మనం సైన్స్ వాడు చెప్తున్నాడు, మనం నేర్చుకున్నాం సైన్స్. వేరే నువ్వేమన్నా పీకేవా, నువ్వు సైంటిస్ట్వా, నువ్వేమన్నా కనిపెట్టావా అంటే ఎలా ఉంటుంది? మనకున్న ఆ స్థాయికి అతనికి ఏదైతే నాలెడ్జ్ ఉందో అతను షేర్ చేస్తున్నాడు, దానివల్ల మనకు సరిపోతుంది. అంతవరకు అంతే. నువ్వు సైంటిస్ట్ అయితే చెప్పు అంటే ఇప్పుడు ప్రతి స్కూల్లో సైంటిస్ట్ని పెట్టలేరు కదా. అలాగా ప్రతి రివ్యూవరు ఫిల్మ్ మేకర్ అవ్వాల్సిన పని లేదు. ఇంకోటి ఫిల్మ్ మేకర్ అయితేనే ఇంకా ప్రాబ్లం, బికాస్ హీ విల్ బీ టూ మచ్ ఇన్ టు వాట్ హీ ఈజ్. అంటే ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక టేస్ట్, ఒక ఇది ఉంటుంది. అతను వేరే ఫిల్మ్ని న్యూట్రల్గా జడ్జ్ చేయలేడు. కరెక్ట్ సార్, న్యూట్రల్గా జడ్జ్ చేయలేడు. సో నాకు పర్సనల్లీ ఐ లవ్ హిస్ రివ్యూస్. అంటే నిజంగా చాలా, అంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఆర్వీఎస్లో బ్యాషింగ్ ఉండదు, ఏది అవతలని కించపరచడం కానీ, మేకర్ని కానీ, ఇది కానీ అలా ఏమి ఉండదు సార్. బ్యాష్ చేసిన వాళ్ళు కూడా మంచి వాళ్ళే సార్. కాదు కాదు అనేది అలా కాదు. ఇట్స్ లైక్ ఇలా అయితే బాగుండు, ఇలా ఇలా అని కొంచెం ఇటు సజెస్టివ్గా నాకు అది నచ్చుతుంది. ఐ రియల్లీ లవ్ యువర్ వర్క్ మ్యాన్. అంటే మెయిన్ అంత ఫ్రీక్వెంట్గా అన్ని ఇంటర్వ్యూలు అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకు అసలు నా క్వశ్చన్. అది ఇంకా గ్రైండ్ ఉంటాయి కాబట్టి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ప్రతి ఒక్కరు చెయ్యొచ్చు. యూ నీడ్ సమ్వన్ టు పుష్ అస్, అంతే. నెసెసిటీ ఉంటే వీ విల్ డూ. అండ్ మీరు చెప్పారని కాదు, నేను మీకు పర్సనల్గా కూడా చెప్పున్నా ఆల్రెడీ. లైక్ మీ ఇన్స్పిరేషన్తో నేను కొన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాను. మీ ఇన్స్పిరేషన్తో లిటరలీ మా కెమెరా వాళ్ళకి ఈయన ఇంటర్వ్యూస్ పంపించి, అరే ఇలా ఉండాలిరా ఫ్రేమ్స్, ఇట్లా వైడ్ పెట్టంటారా అని చెప్పి. సార్ ఇంటర్వ్యూస్ మీరు చూసుంటారు, బట్ స్టిల్ సే దట్ ఇంటర్వ్యూస్ లాగా ఉండవు, జస్ట్ మాట్లాడుకుంటుంటారు. లైక్ ఇంటర్వ్యూస్ కానీ ఒక సెటప్ ఉంటుంది కదా, నాకు అది పిచ్చ కోపం వస్తుంది. అటువైపు ఒకరు కూర్చోవడం, ఇటువైపు ఒకరు కూర్చోవడం, ఎందుకు అట్లా ఉండాలి? లైక్ బ్రేక్ ఇట్, నో, లైక్ క్యాజువల్. సో అట్లా సార్ లైక్ లొకేషన్స్ పట్టడం కూడా ఎట్లా పడతారో తెలియదు కానీ లైక్ మీరు అప్పుడు రాజరాజ చోరా హసిత్తో ఒకటి చేశారు కదా, ఒక్కొక్క ఎపిసోడ్లో, అంటే ఇంటర్కట్. సో దాంట్లో లైక్ లారీ, ఐ థింక్ దట్ పార్కింగ్ గరాజ్లో కూడా ఒకటి చేసి ఉంటారు. దాంట్లో మీ ఆడియో ప్రాబ్లం అయితే మీరు దాన్ని సెపరేట్ గా డబ్ చేశారు. అండ్ ఆ డబ్ చేయడం మీరు లిప్ మూమెంట్ తేడా తెలుసు అని చెప్పి వైడ్ లో పెట్టారు. సో ఐ సీ హౌ మచ్ ఎఫర్ట్ దిస్ మ్యాన్ ఇస్ పుట్టింగ్ ఇన్ టు ఇంటర్వ్యూస్. హీస్ ట్రీటింగ్ హిస్ ఇంటర్వ్యూస్ లైక్ ఫిల్మ్ మేకింగ్. హీస్ సీయింగ్ దెమ్ లైక్ ఒక క్రియేషన్ లాగా. దట్ ఐ రియలీ 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 రెస్పెక్ట్. థ్యాంక్ యూ.